ఈరోజు మనం 2026వ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం వృషభ రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరిగిలేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అయితే మీరు వృషభ రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానం 4గా ఉంది. 2026వ సంవత్సరం ఇది వృషభ రాశి వారికి కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి, ఒక అద్భుతమైన సువర్ణ యుగానికి నాంది పలకబోతున్న సమయం. గ్రహాల సంచారం ఇంత అద్భుతంగా, ఇంత అనుకూలంగా కలవటం బహుశా దశాబ్దాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మీ దీర్ఘకాలిక స్వప్నాలు, మీ ఆశయాలు, మీ కోరికలు అన్నీ ఒకేసారి రెక్కలు తొడుక్కొని ఆకాశంలోనికి ఎగిరే అరుదైన ఘట్టం ఇది. ఎందుకంటే కర్మ ప్రదాత, న్యాయదాత, మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇచ్చే శని భగవానుడు 2026వ సంవత్సరం మొత్తం మీ రాశికి 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరించబోతూ ఉన్నాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అద్భుతమైన యోగాలలో ఒకటి. దీనికి తోడు మీ వృత్తి జీవితాన్ని, మీ కీర్తి ప్రతిష్టలను అమాంతం ఆకాశానికి ఎత్తేలా ఛాయాగ్రహమైన రాహువు మీ 10వ ఇంట అంటే రాజ్యస్థానంలో బలంగా కూర్చున్నాడు. ఇక ధనకారకుడైన బృహస్పతి కూడా సంవత్సరం ప్రథమార్థంలో మీ 2వ ఇంట అంటే ధనస్థానంలో ఉండి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయనున్నాడు. ఇలా లాభంలో శని, రాజ్యంలో రాహువు, ధనంలో గురువు, ఈ అపురూప కలయిక 2026లో మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో, ఏ రంగాలలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ ఆశించే ఆర్థిక పరిస్థితి మరియు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరం వృషభ రాశి వారి ఆర్థిక జాతకాన్ని తిరగరాయబోతోంది. మీ రాశికి 11వ ఇంట శని సంచారం అంటే మీరు ఏ పని తలపెట్టినా, ఏ రాయి పట్టినా అది బంగారమే అవుతుంది. లాభంలో శని ఉన్నప్పుడు మీరు గతంలో చేసిన కష్టానికి, పడిన శ్రమకు ఇప్పుడు వడ్డీతో సహా ప్రతిఫలం అందే సమయం. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వస్తుంది. మీకు దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు ఉంటే అవి పూర్తిగా తిరిగిపోయే మార్గం దొరుకుతుంది. ధన ప్రవాహం అనూహ్యంగా ఉంటుంది. కేవలం ఒకే మార్గం నుండి కాకుండా అనేక మార్గాల నుండి పలు విధాలుగా ధనం వచ్చి పడుతుంది. మీరు ఊహించిన లాభాలు, గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అపారమైన లాభాలు, పూర్వీకుల ఆస్తుల నుండి రావాల్సిన వాటాలు అన్నీ ఇప్పుడు మీకు దక్కుతాయి. ముఖ్యంగా సంవత్సరం ప్రథమార్థంలో గురువు మీ 2వ ఇంట అంటే ధనస్థానంలో ఉండటం వలన మీ మాట విలువ పెరుగుతుంది. మీ మాటకు కట్టుబడి జనాలు మీకు డబ్బులు ఇస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాటికి మీరు సంతోషంగా ఖర్చు చేస్తారు. బంగారము, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ బ్యాంకు నిల్వలు గణనీయంగా పెరుగుతాయి. ఇది కేవలం డబ్బు రావటం మాత్రమే కాదు, అది మీ వద్ద నిలబడే సమయం. వృత్తి, వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక పండుగ లాంటి సంవత్సరం. 11వ ఇంట శని ఉండటం వలన మీ వ్యాపార విస్తరణకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. కొత్త శాఖలు ప్రారంభించడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటం, పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ వ్యాపారంలో పోటీదారులు ఎవరైనా ఉంటే వారు మీ ముందు నిలవలేరు. వారంతట వారే తప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇనుము, నూనెలు, యంత్రాలు, నిర్మాణ రంగం,
భూమి సంబంధిత వ్యాపారాలు చేసేవారికి శని అపారమైన లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాడు. దీనికి తోడు 10వ ఇంట్లో రాహు సంచారం వలన మీరు మీ వ్యాపారంలో నూతన సాంకేతికతను ప్రవేశపెడుతూ ఉంటారు. మీ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ఆలోచనలు వస్తాయి. అవి పూర్తిగా సఫలమవుతూ ఉంటాయి. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి, దిగుమతి ఎగుమతి రంగంలో ఉన్నవారికి రాహువు ఊహించని లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాడు. మీ పేరు, మీ సంస్థ పేరు సమాజంలో ఉన్నత స్థాయిలో మారుమ్రోగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే 2026 మీ వృత్తి జీవితంలో ఒక మైలురాయి. 10వ ఇల్లు అంటే రాజ్యస్థానంలో రాహువు ఉండటం వలన మీ ఎదుగుదల ఆకస్మికంగా అనూహ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ రాహు సంచారం కొంచెం భిన్నమైన ఫలితాలను ఇస్తుంది. మొదట మీకు ఇష్టం లేని ప్రదేశానికి ఆకస్మిక బదిలీ కావచ్చు, లేదా మీపై అధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీరు మీ పనిలో చాలా నిక్కచ్చిగా ఉండటం వలన కొంతమందికి శత్రువులు కావచ్చు. కానీ 11వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ బదిలీయే మీకు ఒక ఉన్నత పదవికి దారితీస్తుంది. మొదట ఇబ్బందిగా అనిపించినా చివరికి అది మీ మంచికే జరిగిందని మీరే అంటారు. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించి పదోన్నతి ఖాయంగా వస్తుంది. అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహువు మాట తూలేలా చేస్తాడు. మీ పనికి ప్రజల నుండి మాత్రం అపారమైన మన్నన లభిస్తుంది. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇది జాక్పాట్ తగిలిన సమయం. ముఖ్యంగా సాఫ్ట్వేర్, మీడియా, సాంకేతిక, విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని ఒక వరం. మీరు ఊహించని రీతిలో మీ జీవితం రెట్టింపు, మూడింతలు కావచ్చు. పెద్ద కంపెనీల నుండి మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు పనిచేస్తున్న సంస్థల్లో మీరే కీలకంగా మారతారు. మీరు లేకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అనే స్థాయికి మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. నాయకత్వ పదవులు, జట్టు నిర్వాహక, మేనేజర్ వంటి ఉన్నత స్థానాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే 10వ ఇంట్లో రాహువు ఉండటం వలన పని ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీరు రాత్రి పగలు తేడా లేకుండా పని చేయవలసి వస్తుంది. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కూడా మర్చిపోయి పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఇది మంచిదే అయినా సమతుల్యత పాటించటం అవసరం. ఈ ఒక్క సంవత్సరం మీరు పడే కష్టం రాబోయే 10 సంవత్సరాల పాటు మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. మీ పేరు, మీ కీర్తి, మీ అధికారం అన్నీ ఈ సంవత్సరంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. విద్యార్థులకు ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీ 4వ ఇంట అంటే చదువు, సుఖస్థానం కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కేతువు విరక్తి కారకుడు. దీనివలన చదువుపై ఏకాగ్రత తగ్గటము, నేను ఇది ఎందుకు చదువుతున్నాను అనే నిర్లిప్తత కలగటం, కుటుంబ సభ్యుల వలన చదువుకు ఆటంకాలు రావటము జరగవచ్చు. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. అయితే 10వ ఇంట్లో రాహువు ఉండటం వలన సాంకేతిక విద్య, కంప్యూటర్లు, పరిశోధన వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారి ప్రాజెక్టులకు మంచి గుర్తింపు వస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రాహువు 11వ ఇంటి శని సంపూర్ణ విజయాన్ని అందిస్తారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు మీ 3వ ఇంట అంటే ధైర్య స్థానము ప్రవేశించినప్పుడు మీ శారీరక శ్రమకు, మీ పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించి పథకాలు, కీర్తి ప్రతిష్టలు గెలుచుకుంటారు. సినిమా రంగం మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి 2026 ఒక వరం అని చెప్పాలి. ప్రజా జీవితానికి 10వ ఇల్లు, 11వ ఇల్లు చాలా ముఖ్యం. 10వ ఇంట రాహువు ఉండటం, 11వ ఇంట శని ఉండటం అనేది ఈ 2 రంగాల వారికి ఊహించని కీర్తిని, అధికారాన్ని, ప్రజాదరణను తెచ్చిపెడుతుంది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తాయి. వారి పేరు అమాంతం మారుమ్రోగిపోతుంది. రాజకీయ నాయకులకు ఇది రాజయోగం. ప్రజలలో అపారమైన ఆదరణ లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం ఖాయం. ఉన్నత పదవులు, మంత్రి పదవులు వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. మీ మాట తీరు, మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. 2026-2027 మధ్యకాలంలో మీరు ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవటం ఖాయం.
ఇక వ్యవసాయం చేసే రైతులకు 11వ ఇంట్లో శని, ఆ తర్వాత 4వ ఇంట్లోనికి అంటే భూమి స్థానం గురువు కావటం వలన ఇది చాలా లాభదాయకమైన సంవత్సరం. పంట దిగుబడి అద్భుతంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. భూమి సంబంధిత వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతూ ఉంటాయి. కొత్త భూములు కొనడానికి లేదా పాత భూములను అమ్మటం ద్వారా మంచి లాభం పొందడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇప్పుడు వృషభ రాశి వారి కుటుంబ జీవితం, వైవాహిక జీవితం గురించి వివరంగా తెలుసుకుందాము. 2026వ సంవత్సరంలో మీ వృత్తి, ఆర్థిక జీవితం ఎంత అద్భుతంగా ఉందో, మీ కుటుంబ జీవితం విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మీ 4వ ఇంట అంటే సుఖస్థానం, గృహస్థానంలో కేతువు సంచరించటం. కేతువు ఒక వైరాగ్య కారకుడు. దీనివలన మీరు కోరుకున్నవన్నీ పొందినప్పటికీ మీ ఇంట్లో, మీ మనసులో ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి ఉంటాయి. అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోపించింది అనే భావన కలుగుతుంది. దీనికి అసలు కారణం 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు ఉండటం. అంటే మీరు మీ పూర్తి సమయాన్ని, శక్తిని మీ వృత్తి మీద పెట్టి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని ఒత్తిడి వలన ఇంటికి ఆలస్యంగా రావటం, కుటుంబ సభ్యులతో గడపలేకపోవటం జరుగుతుంది. ఇది మీ జీవిత భాగస్వామికి, మీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా 4వ ఇల్లు తల్లి స్థానం కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు. ఇంట్లో ఉండి కూడా మీరు మానసికంగా వారితో కలవకపోతూ ఉంటారు. ఏదో ఆలోచనలలో మునిగిపోతూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యులకు మీకు మధ్య మానసిక దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే ఇప్పటికే వివాహమైన దంపతులు ఈ సంవత్సరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాలి. మీ భాగస్వామికి మీరు సమయం ఇవ్వలేకపోవటం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. మాకు మీ డబ్బు, హోదా వద్దు, మీ సమయం కావాలి అని వారు అడిగే పరిస్థితి వస్తుంది. మీరు పని నుండి బయటకు వచ్చాక ఆ ఒత్తిడిని అక్కడే వదిలేసి కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు, వాగ్వాదాలు పెరిగే అవకాశం ఉంది. అయితే సంవత్సరం ప్రథమార్థంలో గురువు 2వ ఇంట అంటే కుటుంబ స్థానం ఉండటం వలన పెద్దల జోక్యంతో లేదా మీ వాక్చాతుర్యంతో సమస్యలు సర్దుమణుగవుతూ ఉంటాయి. కానీ మీరు మీ బాధ్యతను గుర్తించి పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించడం ఈ సంవత్సరం మీరు నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం. ఇక వివాహం కోసం ఎదురుచూపు. మీకు వివాహ యోగం బలంగా ఉంది. సంవత్సరం మొదటి 6 నెలల్లో గురువు 2వ ఇంట్లో అంటే కుటుంబ స్థానం ఉండటం వలన కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రాకను సూచిస్తుంది. ఇది వివాహానికి చాలా అనుకూలమైన సమయం. మంచి సంబంధాలు కుదరటం, త్వరగా వివాహం నిశ్చయం కావటం జరుగుతుంది. ఒకవేళ మొదటి 6 నెలల్లో కుదరకపోయినా జూన్ 2026 తర్వాత గురువు మీ 3వ ఇంట్లోకి మారినప్పుడు అక్కడ నుండి తన 5వ దృష్టితో మీ 7వ ఇంటిని అంటే వివాహ స్థానం నేరుగా చూస్తాడు. ఇది కూడా వివాహానికి బలమైన యోగం. కాబట్టి 2026లో వృషభ రాశి వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. సరైన సమయం కోసం వేచి చూడండి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సంవత్సరం కొంచెం ఓపిక అవసరం. మీ 5వ ఇంటిని అంటే సంతాన స్థానం శని భగవానుడు తన 7వ దృష్టితో చూస్తూ ఉన్నాడు. శని ఆలస్యానికి కారకుడు కాబట్టి సంతానం కలుగుతుంది, కానీ కొంచెం ఆలస్యం కావచ్చు. లేదా కొన్ని వైద్యపరమైన సహాయం అవసరం కొన్ని వైద్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. శని దృష్టి వలన మీరు కొన్ని నియమాలు, పూజలు పాటించడం ద్వారా సంతాన భాగ్యం పొందే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం అదనపు ప్రయత్నం, దైవబలం అవసరం. చివరిగా మీ ఆరోగ్యం మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. 2026లో వృషభ రాశి వారి ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. 11వ ఇంట్లో శని ఉండటం అనేది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీకు ఏవైనా పాత అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. మీలో నూతన శక్తి, ఉత్సాహము ఉప్పొంగుతాయి. అయితే ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యానికి అసలైన శత్రువు బయట ఎక్కడా లేడు, మీలోనే ఉన్నాడు. అదే మీ మానసిక ఒత్తిడి. 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు, ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని నిరంతరం పని గురించే ఆలోచించేలాగా చేస్తుంది. విశ్రాంతి లేని పని, నిద్ర లేని రాత్రులు, సమయానికి భోజనం లేకపోవటం ఇవన్నీ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 4వ ఇల్లు ఛాతీకి, గుండెకు సంబంధించినది.
అక్కడ కేతువు ఉండటం వలన ఆందోళన, అజీర్తి సమస్యలు, రక్తపోటు మరియు గుండె దడ వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఇవి శారీరక సమస్యల కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి వలన వచ్చేవే. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారము, తగినంత నిద్ర, కొద్దిపాటి వ్యాయామం లేదా ధ్యానం అవసరం. ఎందుకంటే 11వ ఇల్లు స్నేహితుల స్థానం కూడా. అక్కడ శని ఉండటం వలన మీకు ఈ సంవత్సరం మంచి శక్తివంతమైన స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. మీకంటే వయసులో, హోదాలో పెద్దవారితో, పలుకుబడి ఉన్నవారితో స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహాల వలన మీకు చెడు జరగటం కాదు కదా, అపారమైన లాభం, సహాయం అందుతుంది. కాబట్టి స్నేహితుల విషయంలో మీరు అదృష్టవంతులు. అయితే మీరు తీసుకోవలసిన అసలైన జాగ్రత్త ఇక్కడే ఉంది. మీకు డబ్బు, అధికారము, పలుకుబడి ఉన్న స్నేహితులు ఇవన్నీ ఉన్నప్పుడు మీలో తెలియకుండానే అహంకారం ప్రవేశించే అవకాశం ఉంది. 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని ఈ కలయిక నేనే గొప్ప అనే భావనను కలిగిస్తుంది. మీరు ఇతరులను తక్కువగా చూడటము, మీ మాట నెగ్గాలనే పంతానికి పోవటం చేయవచ్చు. ఇదే మీరు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్త. మీకు విజయం వచ్చినప్పుడు మీరు ఎంత వినయంగా ఉంటే ఆ విజయం అంతకాలం మీ వద్ద ఉంటుంది. మీరు అహంకారానికి లోనైతే మీరే మీకు అతిపెద్ద శత్రువు అవుతారు. 2వ జాగ్రత్త, మీ కుటుంబం. 4వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మర్చిపోకూడదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు సంపాదించిన ఈ విజయం, ఈ డబ్బు అన్నీ మీకు సొంతమవుతాయి. సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉన్నప్పటికీ మీ విజయం నిలబడడానికి, చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మంచిది. ఈ పరిహారాలు ముఖ్యంగా కేతువు వలన వచ్చే మానసిక అశాంతిని, శని వలన వచ్చే ఆలస్యాన్ని, రాహువు వలన వచ్చే అహంకారాన్ని తగ్గిస్తాయి. శని మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభాలు స్థిరంగా ఉండాలంటే నిరుపేదలకు, వయసులో పెద్దవారికి మరియు శారీరక శ్రమ చేసే కూలీలకు సేవ చేయటం లేదా వారికి నల్ల దుస్తులు, నూనె, నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ప్రతి శనివారం సాయంత్రం వేళ శనీశ్వరుడి ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన మీ ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయి. కేతువు మీ 4వ ఇంట్లో ఉండి మనశ్శాంతిని తగ్గిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం కనీసం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే శునకాలకు ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూసుకోవటం వలన కేతు దోషం చాలా వరకు తగ్గుతుంది. గురువు బలం కోసం మరియు వివాహ యోగం కోసం ప్రతి గురువారం విష్ణుమూర్తిని లేదా సాయిబాబాను పూజించటం చాలా మంచిది.